హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే సింపుల్గా రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నానండి. ముందుగా రొయ్యలను అయితే శుభ్రం చేసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి అవన్నీ కూడా రొయ్యలకు పట్టే విధంగా కలిపేసుకున్నాను. సింపుల్గానే చేస్తున్నానండి. మా పాప అడిగింది తనకి రొయ్యలు కావాలని. ఇంకా రొయ్యలు ఉన్నాయనేసి రైస్ వేరుగా ఉండడం ఎందుకు, చిన్న పాప కదా తినదనేసి నేను రొయ్యలు బిర్యానీ కింద చేసేద్దాం, రొయ్యలు దాంట్లో వేసేద్దాంలే అనుకుని ఈ విధంగా సింపుల్గా అయితే చేసేస్తున్నానండి. ముందుకు ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి రొయ్యలు అయితే ఉడకబెట్టేసుకున్నానండి. ఈ విధంగా అయితే నేనైతే మొత్తం రొయ్యలన్నిటిని ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా వచ్చినాయి. నెక్స్ట్ ఆ కడాయిలోనే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. కొన్ని బిర్యానీ సరుకులు కూడా వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా వేగిపోయిన తర్వాత రొయ్యలను కూడా యాడ్ చేసేసాను. రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి మీరు చూసుకుని వేసుకోండి. నాకైతే కొంచెమే పట్టింది, నేను ఎక్కువ అయితే వేయలేదు. తర్వాత 1 గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నాను సింపుల్గా కాబట్టి. ఆ గ్లాసున్నర బియ్యాన్ని కూడా నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ముందుగా కడిగి పెట్టేసుకున్నాక ఈ రొయ్యలు అయితే ఆ రైస్ అయితే యాడ్ చేసానండి. యాడ్ చేసి కలిపేసాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తారు కాబట్టి నేనైతే నానబెట్టాను కదా ముందుగానే. 2 గ్లాసులు వేయలేదండి, గ్లాసున్నరకి నేను 3 గ్లాసులు వేయాలి కదా. నేనైతే 2 గ్లాసులు అయితే వేసాను. రెండు గ్లాసులు పావు అయితే వేసానండి, 3 గ్లాసులు అయితే వేయలేదు. వేసి ఈ స్టేజ్లోనే సాల్ట్ అయితే చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో నాకైతే సరిపోయిందండి కరెక్ట్గా. ఈ విధంగా మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాలకి కుక్ అయిపోయిందండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, సింపుల్గా పిల్లల కోసం అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళైతే మరి ఎక్కువ కారంగా ఉంటే తినరు కదా. ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.